ప్రభుని సన్నిధిని చేరుదాం, పూజ వేళాయిగా భక్తి కీర్తనలు పాడుదాం, అర్చనలు చేయగా. ప్రభుని సన్నిధిని చేరుదాం, పూజ వేళాయిగా భక్తి కీర్తనలు పాడుదాం, అర్చనలు చేయగా. పాడుదాం ప్రభుని పాటలే పూజలు, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. పాడుదాం ప్రభుని పాటలే పూజలు, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. ప్రభుని సన్నిధిని చేరుదాం, పూజ వేళాయిగా భక్తి కీర్తనలు పాడుదాం, అర్చనలు చేయగా. ప్రభుని శుభనామము ధరణిలో తేజము, దేవుని స్మరణయే జీవితానందము. ప్రభుని శుభనామము ధరణిలో తేజము, దేవుని స్మరణయే జీవితానందము. భక్తితో చేయుదాం దైవ సంకీర్తనం, నిరతము పాడుదాం నవ్య గీతాలను. భక్తితో చేయుదాం దైవ సంకీర్తనం, నిరతము పాడుదాం నవ్య గీతాలను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు నుసి ప్రిస్కిల్లారెడ్డి. ఈరోజు గురుశ్రీ రాచుమల్ల ప్రకాష్ రెడ్డి 51వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భంగా గడిచిన కాలమంతా దేవుడు కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా రాబోవు కాలంలో మంచి ఆరోగ్యం దయచేయమని చెల్లి సుశీల, బావ లూర్దిరెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నందికొట్కూర్ విచారణ, సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడి చేసిన మేలులకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే కాలంలో మరింత గొప్పగా ఆశీర్వాదాలు, అభివృద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ ఆంతోనీ స్నేహిత్ హిమవర్షనీలను తన కృపలతో నింపాలని, మంచి భవిష్యత్ అనుగ్రహించాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెన్నెడీ, నిర్మలా దంపతులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం శృంగవరపుకోట విచారణ, గుమ్మడి అప్పలనాయుడు సత్యవతి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే కాలంలో దేవుడి దీవెనలు, ఆయురారోగ్యములు ఎల్లప్పుడూ దేవుని కాపుదలను దయచేయమని కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న ఎన్నం భానుతేజకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి ఉద్యోగం దయచేయమని కోరుతూ ఎన్నం వరలక్ష్మి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం జనగామ విచారణ, మనీషకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్ దయచేయమని కోరుతూ పెంటారెడ్డి మర్రెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు.
విజయ గ్రేస్ కేఎల్వి ప్రసాద్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, కె యాగప్ప తలంపులు నెరవేరాలని, నిర్మల్ అరుణ్ ఆశీష్కు మంచి భవిష్యత్ దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యగ్రంథ పఠనములన్నీ కూడా ప్రభువు పక్షమున మనం ఉన్నప్పుడు, ప్రభువు కోసం, ప్రభు పరిచర్య కోసం మన జీవితాన్ని సమర్పణ చేసినప్పుడు ఆ ప్రభువే మన తోడుగా మన పక్షమున నిలుస్తాడు అని పఠనములన్నీ కూడా మనకు బోధిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇర్మియా గారి జీవితంలో జరిగినటువంటి సంఘటనలు మొదటి పట్టణం ద్వారా మనం వింటున్నాం. చివరకు నా స్నేహితులే నా పైన వ్యాజ్యములు తీసుకొని వచ్చిరి, వారు నన్ను వదిలిపెట్టిరి, కానీ నేను నమ్ముకున్నటువంటి దేవుడు మాత్రం నన్ను ఎప్పటి వరకు కూడా వదిలిపెట్టలేదు. ఆ విధంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఆ దేవాతి దేవుడు మన పక్షమున ఉండి పోరాడుతాడు అనేటువంటి శుభ సందేశముతో ఇర్మియా ప్రవక్త అందించినటువంటి బోధనని మనం మొదటి పట్టణం ద్వారా వింటున్నాం. రెండో పట్టణంలో స్వయముగా క్రీస్తు ప్రభువుపై వాళ్ళు రాళ్ళు రువ్వటం, అంటే మతానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడని, దేవదూషణ చేస్తున్నాడని, దైవత్వమును ఆయన సొంతం చేసుకుంటున్నాడనేటువంటి నెపములతో నిందలు వేస్తూ ఆయన బాధించినటువంటి క్షణాలని మనం గమనించబోతున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది ప్రతి ఒక్కరి జీవితంలో, మరి ముఖ్యంగా క్రీస్తు ప్రభు కోసం జీవించేటువంటి ఈ క్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కోవాల్సినటువంటి ఒక సవాళ్ళతో కూడినటువంటి జీవితం. అయితే ప్రతి విషయంలో కూడా నాడు యేసుక్రీస్తు ప్రభు, ఇదిగో నీవు నీ శత్రువులు ఎదుట నిలబెట్టబడినప్పుడు నీ తరపున వాదించేటువంటి వాడు, నీ తరపున మాట్లాడేటువంటి వాడు ఆ పవిత్రాత్మ దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉంటాడు అన్నటువంటి అభయహస్తమును మనకు అందిస్తున్నారు. కావున దైనందినటువంటి జీవితంలో జరుగుతున్నటువంటి విషయములను, మరి ముఖ్యంగా మనం అనుకున్నటువంటి విషయాలు జరగకుండా ఉన్నటువంటి ఆ పరిస్థితులను, అతి ముఖ్యంగా దేవుని కోసం జీవించేటువంటి క్రమంలో మనపై పడుతున్నటువంటి నిందలన్నిటిని కూడా దేవునికి సమర్పణ చేస్తూ ఎల్లప్పుడూ కూడా నాకు తోడుగా ఉండమని ఆ దేవాతి దేవుణ్ణి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసేతని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొంచున్నాను. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజల అపరాధములను మన్నింపుమని ప్రార్థించుచూ ఉన్నాము. నీ మంచితనముతో మాకు విముక్తిని దయచేయుము. మా బలహీనత వలన మేము చిక్కుకొనిన పాపబంధములను త్రెంచివేయ కరుణింపుము.
మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. బలాఢ్యుడును వీరుడును అయిన ప్రభువు నా పక్షమున ఉన్నాడు. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం వరకు. ఎల్లెడలా భయము ఆవహించి ఉన్నది. మనమితని మీద అధికారులకు ఫిర్యాదు చేయుదము అని ఎల్లరూ గుసగుసలాడుకొనుట నేను వింటిని. నా స్నేహితులు కూడా నా పతనము కొరకు కాచుకొని ఉన్నారు. బహుశా ఇతడు మోసముకు లొంగును. అప్పుడు మనమితనిని పట్టుకొని పగ తీర్చుకొందుమని అనుకొనుచున్నారు. కానీ ప్రభు, బలాఢ్యుడవు వీరుడవునైన నీవు నా పక్షముననున్నావు. నన్ను హింసించు వారు ఓడిపోయి పడిపోవుదురు. విజయము సాధింపలేక శాశ్వత అవమానము తెచ్చుకొందురు. సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీవు నరులను న్యాయబుద్ధితో పరిశీలింతువు. వారి హృదయమును మనస్సును పరీక్షింతువు. నేను నా వ్యాజ్యమును నీకు అప్పగించి తిని, కావున నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునుగాక. ప్రభువును కీర్తించి స్తుతింపుడు. ఆయన పీడితులను దుష్టుల బారి నుండి విడిపించును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. నా ఆపదలో నేను ప్రభువుకు మొరపెట్టి తిని, నా ఆపదలో నేను ప్రభువునకు మొరపెట్టి తిని, నా మొర ఆయన చెవిని పడెను. నా మొర ఆయన చెవిని పడెను. ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నా బలము నీవే. ప్రభువు నాకు శిల కోట. నా దేవుడు నన్ను ఆపదల నుండి రక్షించువాడు. నేను ఆయన మరుగుచొత్తును. ఆ ప్రభువు నాకు దుర్గము, డాలు, రక్షణ సాధనము, ఆశ్రయస్థానము. నేను ప్రభువుకు మొరపెట్టగా అతడు నన్ను శత్రువుల నుండి కాపాడెను. అందరూ. నా ఆపదలో నేను ప్రభువుకు మొరపెట్టి తిని, నా ఆపదలో నేను ప్రభువునకు మొరపెట్టి తిని, నా మొర ఆయన చెవిని పడెను. నా మొర ఆయన చెవిని పడెను. ఆయన స్తుతింపదగినవాడు. మృత్యులోక తరంగములు నన్ను చుట్టుముట్టెను. అధోలోక ప్రవాహములు నన్ను భయపెట్టెను. పాతాళ పాశములు నన్ను చుట్టుకొనెను. మృత్యుబంధనములు నన్ను పెనవేసుకొనెను. అందరూ. నా ఆపదలో నేను ప్రభువుకు మొరపెట్టి తిని, నా ఆపదలో నేను ప్రభువునకు మొరపెట్టి తిని, నా మొర ఆయన చెవిని పడెను. నా మొర ఆయన చెవిని పడెను. నా ఆపదలో నేను ప్రభువుకు మొరపెట్టి తిని, నా దేవుని వేడుకొంటిని. ఆయన తన దేవాలయము నుండి నా వేడుకోలు ఆలించెను. నా మొర ఆయన చెవిని పడెను. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 31వ వచనం నుండి 42వ వచనం వరకు. ఆ కాలములో యూదులు మరలా ఆయనను రాళ్లతో కొట్టుటకు రాళ్లను తీసుకొనిరి. యేసు వారిని
తండ్రి యొద్ద నుండి మీకు అనేక సత్కార్యములను చూపితిని. వానిలో దేని కారణమున నన్ను రాళ్లతో కొట్టుచున్నారు అని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని అనుకొనుచున్నావు. కావున దేవదూషణం చేసినందులకు నిన్ను రాళ్లతో కొట్టుచున్నాము, కానీ సత్కార్యములు చేసినందుకు కాదు అనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దైవములని నేను చెప్పి తిని అని మీ ధర్మశాస్త్రం నా వ్రాయబడి ఉండలేదా? దేవుని వాక్కు ఎవరి వద్దకు వచ్చెనో వారే దైవములని చెప్పిన లేఖనము నిరర్ధకము కానేరదు కదా. అట్లయినా తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపెను. అట్టి నేను దేవుని కుమారుడని చెప్పినందున దేవదూషణం పలుకుచున్నానని నిందారోపణ చేయుచున్నారా? నేను తండ్రి పనులను చేయని ఎడల మీరు నన్ను నమ్మవద్దు. కానీ నేను వానిని నెరవేర్చుతున్న ఎడల మీరు నన్ను నమ్మకపోయినను నా క్రియలనైనను నమ్ముడు. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహింతురు. వారు మరలా యేసును పట్టుకొనుటకు ప్రయత్నించిరి, కానీ ఆయన వారి చేతుల్లో పడక తప్పుకొని పోయెను. యోహాను మొదట బప్తిస్మమును ఇచ్చిన యోర్దాను ఆవలి తీరమునకు యేసు మరలా వెళ్ళి అచటనే ఉండెను. అనేకులు ఆయన యొద్దకు వచ్చిరి. యోహాను అద్భుత చిహ్నములు ఏమీయూ చేయలేదు, కానీ ఈ మనుషుని గురించి అతడు చెప్పినదంతయు యథార్థము అని వారు పలికిరి. ఇక్కడ అనేకులు ఆయనను విశ్వసించిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం విన్నటువంటి శుభవార్త నుండి దేవుని యొక్క పవిత్రమైనటువంటి వాక్యమును ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా గమనించినట్లయితే క్రీస్తు ప్రభువుకు యూదా మతాధికారులకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు లేకుంటే ఎన్నో రకాలైనటువంటి వాదోపవాదనలు జరుగుతున్నవి. కానీ ఈ వాదోపవాదనలు లేకుంటే నిందారోపణ అన్నటువంటిది పరాకాష్ఠకు చేరుతుంది. ఎంతగానంటే రాళ్లతో కొట్టాలి, రాళ్లతో కొట్టి ఈ సంఘం నుండి సంఘ విద్రోహ చర్యలు చేస్తున్నారు, తిరస్కారముగా మనము ఆయన రాళ్లతో కొట్టాలన్నటువంటి అతి దారుణమైనటువంటి పరిస్థితికి వారు చేరుతున్నారు. ఇక్కడ రాళ్లతో కొట్టడం అనేటువంటి దానిని మనం గమనించినట్లయితే గతమున ఇదిగో వ్యభిచారమున పట్టుబడినటువంటి ఒక స్త్రీని వాళ్ళు రాళ్లతో కొట్టి చంపాలి అనేటువంటి ఒక ఆలోచనతో వారు ఉన్నారు. కానీ క్రీస్తు ప్రభువు ఇక్కడ అదే ధోరణిలో వ్యవహరించబడాలి, అదే ధోరణి లేకుంటే అదే ట్రీట్మెంట్ని యేసు ప్రభువు కూడా ఇవ్వాలన్నటువంటి ఆ దారుణమైనటువంటి భావనలో వారంతా కూడా ఉంటున్నారు. ఈ పరిస్థితిలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారి నుండి తప్పుకొని పోవడం, యోర్దాను ఆవలి తీరకు వెళ్ళగానే అక్కడ అనేకమైనటువంటి వారు ఆయనను విశ్వసించారు అన్నటువంటి వాక్యముతో ఈనాటి సువిశేషము ముగుస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దైవత్వము అన్నటువంటి దాన్ని ఇక్కడ నిర్ధారణ చేసుకోవాల్సి వస్తుంది. క్రీస్తు ప్రభు స్వయంగా వారు, మీరు కేవలము మనుష్యులు, మీరు మనిషి మాత్రమే, దైవత్వము మీలో లేదు, మీరు దేవుడు కాదు అన్నటువంటి వాదనని యేసు ప్రభు ముందు ఉంచినప్పుడు ప్రభువైనటువంటి దేవుడు దాన్ని నిరూపించుకోవాల్సినటువంటి సమయంలో లేకుంటే వారి ముందు ఉంటున్నాడు. అయితే ఇది చేసినందుకు వారంతా కూడా మతాధికారులు అనేక మందిని ప్రోగు చేసుకొని ప్రత్యేకంగా బహిరంగమైనటువంటి వ్యతిరేకతను ఆయన పట్ల చూపుతున్నారు. ఆ విధంగా ఆయన రాళ్లతో కొట్టాలనుకోవడం, తిరస్కారంను వ్యక్తం చేస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదే ఆలోచనను మనం ఇక్కడ వ్యక్తిగతం చేసుకున్నప్పుడు యేసు ప్రభు యొక్క మాటలను వినడం ద్వారా, యేసు ప్రభువును విశ్వసించడం ద్వారా, ఆయన బోధన ప్రకారమును మనం ఆచరించడం ద్వారా మనకు ఆయన పట్ల నమ్మకము ఏర్పడుతుంది. ఇదే ఆలోచన కలిగి ఉండమని కూడా ఆయన అంటున్నాడు. ఇదిగో నేను చెప్పినటువంటి మాటలను మీరు వినకపోయినా పర్వాలేదు, మీరు నమ్మకపోయినా పర్వాలేదు, విశ్వసించకపోయినా పర్వాలేదు, కానీ నేను చేస్తున్నటువంటి సత్కార్యములను నా క్రియలను బట్టి అయినా నేనే స్వయముగా దేవుడను అని మీరు గ్రహించాల్సినటువంటి సమయము అని వారందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము కూడా ఇలాంటి వాదోపవాదనలకు లేకుంటే ఇతరమైనటువంటి భావములు కలిగినటువంటి వారిని ఎదురుపడాల్సి ఉంటుంది. మన దైనందినటువంటి జీవితంలో అనేక మంది మన దగ్గరికి వస్తారు, ఆయన దేవుడు కాదు, ఆయనలో మనుష్యత్వం మాత్రమే ఉన్నది అనేటువంటి ఆలోచనలో ముఖ్యంగా నేటి నవీన భారతదేశంలో ఇవన్నీ కూడా గమనిస్తున్నాం. కానీ నీకు ఆయన పట్ల ఉన్నటువంటి నమ్మకం, నీవు ఆయన పట్ల వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలి, విశ్వాసం అన్నటువంటి దానిని బట్టే క్రీస్తు ప్రభు యొక్క పరిచర్య ఈ లోకములో కొనసాగుతుందని మనమంతా కూడా గమనించాలి. ఈ ప్రక్రియ, ఈ దేవుడు అన్నటువంటి విషయం లేకుంటే దైవత్వము క్రీస్తులో ఉన్నదని అన్నటువంటి ఘర్షణ అన్నటువంటిది నిరంతరము జరిగేటువంటి ప్రక్రియ.
నాడు యేసుప్రభువే స్వయముగా దీనిపైన పోరాటం చేశారు. ఆయన తర్వాత వచ్చినటువంటి అపోస్తులు క్రీస్తుయే దేవుడు అని అపోస్తులందరూ కూడా చాలా బాహాటముగా విశ్వాస జీవితము ప్రాణార్పణ చేసి దైవత్వము కలిగినటువంటి దేవుడు క్రీస్తు ప్రభు అని ఆయన గురించి తెలియజేశారు. మరి అదే సమస్య ఇప్పటికీ కూడా మన ముందు ఉన్నది. ఏమిటంటే, ఇదిగో యేసుక్రీస్తునందు తప్ప వేరొకని యందు రక్షణ లేదు. ఇది నా నమ్మకం. యేసుక్రీస్తునందు తప్ప వేరొకని యందు రక్షణ లేదు అన్నటువంటిది నా విశ్వాసం. ఈ మాట కోసమే, ఈ నమ్మకం కోసమే, ఈ విశ్వాస జీవితం కోసమే నేను జీవిస్తాను అన్నటువంటి ఆ గట్టి అయినటువంటి నమ్మకముతో మనమంతా కూడా ముందుకు సాగాలని ఈనాటి వాక్యం మనందరినీ కూడా ఆహ్వానిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ మరి మతాధికారులు, యూదులు, ముఖ్యంగా పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఎందువలన యేసు ప్రభులో దైవత్వము లేదు, లేకుంటే ఆయన పట్ల ఈ దారుణమైనటువంటి వ్యవహారంతో ఉన్నారు అని గమనించినట్లయితే వారంతా కూడా వారు కోల్పోతున్నటువంటి విషయాలు ఏమిటంటే, ప్రజల నుండి వస్తున్నటువంటి ఆదరణని కోల్పోతున్నారు. ప్రజల నుండి పొందుతున్నటువంటి ఆదరణని వాళ్ళు కోల్పోతున్నారు. వారి నుండి పొందుతున్నటువంటి అభిమానమును కోల్పోతున్నారు. ఆ విధంగా యేసు ప్రభు పట్ల వారికి ఈర్ష్య, ద్వేషము, మరి క్రీస్తు ప్రభు చేస్తున్నటువంటి పనుల పట్ల అపనమ్మకము ఏర్పడి స్వయముగా దేవునిపైనే రాళ్ళు వేస్తూ ఉన్నారు. మరి నాడు యూదులు చేశారు, నేడు మనము కూడా అదే ధోరణిలో ఉన్నాం. ఈరోజు ఈ నవీన భారతదేశాన్ని, మరి ముఖ్యంగా మన ప్రాంతమును మనం గమనించినట్లయితే ద మెజారిటీ వర్సెస్ మైనారిటీ. ఇదిగో కొద్దిమంది అయినటువంటి మైనారిటీకి మెజారిటీ అయినటువంటి వాళ్ళకి ఎందుకు ఇంత భయం, ఎందుకు ఇంత ఆలోచన, వ్యతిరేకమైనటువంటి ఆలోచన, ఎందుకు తిరస్కార భావన, ఎందుకు ఈర్ష్య, ద్వేషములు అన్నట్లయితే వాళ్ళు పొందుతున్నటువంటి ఈ అభిమానముని పోగొట్టుకుంటున్నారు. వాళ్ళు ఇంకా ఏం కోల్పోతున్నారంటే, ప్రజల నుండి పొందుతున్నటువంటి ఆదరణ కోల్పోతున్నారు, అభిమానం కోల్పోయి ఆ విధంగా ఈర్ష్య ద్వేషములతో ముఖ్యంగా ఈ భారతదేశము కొనసాగించబడుతుంది. అందుకే మెజారిటీ ఈజ్ ఆల్వేస్ డినైడ్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ బై మైనారిటీ. అంతగా ఈ రెండిటి మధ్య వైరము, ఘర్షణ ఉంటుంది. అయితే మన దైనందినటువంటి జీవితం ద్వారా మనము మైనారిటీగా ఉన్నప్పటికీ కూడా మనము దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకంతో కూడినటువంటి జీవితాన్ని జీవించడం ద్వారా, దేవుడి పట్ల ఉన్నటువంటి ఆ విశ్వాస జీవితాన్ని మనం బహిర్గతం చేయడం ద్వారా యేసు ప్రభు ఇప్పటికీ నిజమైనటువంటి దేవుడు, ఆయన యందు మాత్రమే రక్షణ ఉన్నదని మనము చెప్పగలుగుతున్నాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే ఇది ఎక్స్టర్నల్గా మాత్రముగానే ఉంది, బహిరంగంగానే ఉంది. కానీ అంతరంగమున మనము నిజముగా మైనారిటీగా, అంటే క్రైస్తవులముగా, నిజమైనటువంటి క్రైస్తవులముగా యేసుక్రీస్తు కోసం జీవించేటువంటి వారముగా ఉన్నామంటే మనలో కూడా ఇదే భావనలు ఉన్నాయి. ఇంటర్నలీ ఓర్వలేనటువంటి తనం, అంటే మన వ్యక్తిగత జీవితాలలో ఓర్వలేనటువంటి తనం, ముఖ్యంగా నిందలు వేయడం, అవహేళన, అవమానం అన్నటువంటి మనకు కూడా పరిపాటిగా ఉన్నటువంటి ఈ యొక్క విలువలుగా భావిస్తూ ఉన్నాం. అలాంటప్పుడు ఈ మెజారిటీకి ఉన్నటువంటి, లేకుంటే నాడు యూదా మతాధికారులు కలిగినటువంటి ఆ ఈర్ష్యకు, ద్వేషమునకు, మరి ముఖ్యంగా ఓర్వలేనితనమునకు, నిందలకి మనము కూడా దగ్గరగా సమీపంగానే ఉన్నట్లుగానే ఇక్కడ కనపడుతుంది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వాళ్ళు యూదా మతాధికారులు యేసు ప్రభుని ఏ విధంగానైతే బ్లాస్ఫమీ, అంటే దేవదూషణ చేస్తున్నారు అని చెప్పారో, ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి ఓర్వలేనితనం ద్వారా, ఇతరులపై నిందలు వేయడం ద్వారా, అవమానంగా వారిని అవమానించడం ద్వారా, మరి ముఖ్యంగా అమానుష్యమైనటువంటి ధోరణి వ్యవహరించడం ద్వారా మనము సైతము కూడా దేవదూషణ చేస్తున్నామని మనమంతా కూడా గమనించాలి. మరి వ్యక్తిగతంగా మొదటి పట్టణంలో మనం విన్నాం, ఇర్మియా ప్రవక్త జీవితాంతము వరకు కూడా కష్టపడినటువంటి ప్రవక్త. ఎంతగానంటే ఈనాటి మొదటి పట్టణంలో మనం వింటున్నాం, ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 10 నుండి 13 వచనాలలో ఆయన, నా స్నేహితులే నాకు వ్యతిరేకముగా, మరి ముఖ్యంగా నా పతనమును వారు కోరుకున్నాడు, కానీ నేను నమ్ముకున్నటువంటి, నేను ఆరాధిస్తున్నటువంటి నా దేవుడు మాత్రం నా పక్షమున చివరి వరకు ఉన్నాడు అని చెబుతున్నాడు. ఇదే మనకు ఒక స్ఫూర్తిలాగా ఉండాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎంతగానంటే మన పక్షమున దేవుడు ఎల్లప్పుడూ కూడా ఉంటాడు. క్రీస్తు
ప్రభు నాడు దైవత్వము నిరూపించుకోవడం కోసం ఎంతగా తహతహలాడాడో ఈనాడు కూడా అదే క్రీస్తు కోసం జీవించేటువంటి ఈ జీవన క్రమంలో మనము సైతం కూడా అలానే ఉండాలి. ఇర్మియా ప్రవక్త గ్రంథము 13వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. బంగారము అది మేలిమైనటువంటి బంగారముగా మారేటువంటి క్రమంలో ఎంత కష్టతరమైనటువంటి ఆ ప్రాసెస్ని అది ఆ విధానమును కలిగి ఉంటుందో, క్రైస్తవుడిగా పరిపూర్ణము కావాలంటే క్రీస్తు ప్రభు కోసం, ఆయన మహిమ కోసం, ఆయన పరిచర్య కోసం విలువల ప్రకారం జీవించేటువంటి క్రమంలో అదే విధానమును కొనసాగించాలి, లేకుంటే అదే విధానములో అనుభవించాలి అన్నటువంటి వాక్యము మనల్ని బలపరుస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకసారి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక పాటల కచేరీ జరుగుతోంది. ఆ పాటల కచేరీలో అందరూ కూడా స్టేజ్ పైన ఉన్నారు. వాయిలిన్, మన మత్తయ్య ఫాదర్ లాగా వాయిలిన్ వేయించేవారు, పాటలు పాడేటువంటి సిస్టర్ లాగా పాటలు పాడేవాళ్ళు అందరూ కూడా అక్కడ ఉన్నారు. రకరకాలైన వాయిద్యకారులు అందరూ కూడా ఉన్నారు. అయితే ఒక ట్రంపెట్ వాయించేటువంటి ఆయన, ఇట్లా ట్రంపెట్ వాయిస్తారు కదా, ఆ వాయించేటువంటి అతన్ని మాత్రం స్టేజ్ కింద పెట్టారు. ఎందుకంటే అది ఎక్కువ శబ్దం చేస్తుంది కాబట్టి ఈ మైక్స్కి దూరంగా అతన్ని అక్కడ పెట్టారు. అయితే అక్కడ పెట్టారు, కచేరీ మొదలైంది. అంతా చాలా గొప్పగా పాడుతున్నారు వాయిద్యకారులు, సంగీత కళాకారులు అందరూ కూడా చాలా గొప్ప అయినటువంటి పాటల కచేరీని వీణులకు విందుగా చాలా గొప్పగా అందిస్తున్నారు. కానీ ఈ గాయకులు పాడేటువంటి క్రమంలో, ఈ మ్యూజిక్ వేసేటువంటి సమయంలో ఆ ట్రంపెట్ను కూడా ప్లే చేయాలి. అయితే అతడు 3 సార్లు అతనికి అవకాశం ఉంది. ఒక పాటలో 3 సార్లు అతడు ప్లే చేయాలి. ఆయన ప్లే చేసేటువంటి సమయంలో అక్కడి నుండి ఏ శబ్దము రావటం లేదు. ఈజ్ నాట్ ప్లేయింగ్ అంటే అక్కడ ఉన్నట్టు కండక్ట్ చేసేటువంటి ఆర్గనైజర్ చూసి చాలా కోపోద్రిక్తుడు అవుతున్నాడు. ఎందుకంటే ఎక్కడో చిన్న లోపం, పాటలు బాగా వస్తున్నాయి, వాయిద్యకారులు బాగా వేస్తున్నారు, వాయిద్యకారులో భాగమైనటువంటి ట్రంపెట్ ప్లే చేసేటువంటి ఆయన వేయడం లేదు, ఇతను ప్లే చేయటం లేదు. ఎందుకని 3 సార్లు అయిపోయింది. పాట అయిన తర్వాత దిగి కోపపడేదానికి వెళ్ళగానే అతని 2 చేతులు వెనకకు కట్టి పెట్టారు. ఏం జరిగింది అని ఆలోచన చేస్తే, ఇదిగో ఈ వాయిద్యకారుడివైనటువంటి నీవు స్టేజ్ పైన ఉండాలి, కానీ స్టేజ్ పై నుండి నువ్వు ప్లే చేస్తున్నావు. యు ఆర్ డిస్టర్బింగ్ ద షో. ఇక్కడ ఉండి నువ్వు ప్లే చేస్తున్నావు. కాబట్టి పోలీసులకు, అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్కి తెలియక అతని చేతులు కట్టిపడేసి ఆ ధోరణిలో ఆలోచనతో పక్కన పెట్టేశారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది చిన్నపాటి అయినటువంటి ఉదాహరణ మాత్రమే. మన వ్యక్తిగత జీవితాలలో కూడా యేసు ప్రభువు తన దైవత్వమును నిరూపించుకునేటువంటి క్రమంలో యూదా మతాధికారులు, మరి ముఖ్యంగా యేసు ప్రభు ఇద్దరు కూడా చేసేటువంటి పరిచర్య ఒకటే. ఇద్దరు కూడా యావే నామస్మరణ చేయడానికే ఎన్నుకోబడినటువంటి వారు. ముఖ్యంగా యూదా మతాధికారులు రాబోతున్నటువంటి మెస్సయాకు దారిని సిద్ధం చేయాల్సినటువంటి వారు. యేసుక్రీస్తుని వారు అనుసరించి ఆయన ప్రకారముగా, ఆయన బోధన ప్రకారముగా మతాన్ని కొనసాగించాల్సినటువంటి వారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? యేసు ప్రభువు ఈ షోకు సంబంధించినటువంటి వాడు కాదు. ఆయన స్వయముగా దేవదూషణ చేస్తున్నాడు, తానే దైవం అన్నటువంటి ప్రకటన చేసుకుంటున్నాడని నాడు ఆ ట్రంపెట్ ప్లే చేసేటువంటి అతన్ని పక్కన పెట్టినటువంటి విధంగానే ఈ మహత్తరమైనటువంటి ఈ విశ్వ కళ్యాణము జరిగేటువంటి క్రమంలో యేసు ప్రభువుని పక్కన పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అప్పుడప్పుడు కూడా మనకు కూడా ఇదే జరుగుతుంది. మన గుడులలో, మన చర్చిలలో ఫాదర్ గారు ఏదో దేవుని గురించి చేయాలి, మంచిగా చేయాలి అనేటువంటి భావనతో దేవుని యొక్క దైవత్వమును విశిష్టముగా ప్రకటన చేయాలనుకుంటారు. కానీ మనము వెనక నుండి ఇది ఇట్లనే ఉండాలి, మా చర్చి ఇలా ఉన్నది, మా గుడి ఇలా ఉన్నది, ఈ సమయానికి ఉండాలి, ఈ ఫాదర్ గారే గంట కొట్టాలి అన్నటువంటి ఇలాంటి ఆలోచన విధానం అన్నటువంటిది ఎంతగా ఉపయోగపడుతుంది. నాడు ఆ ట్రంపెట్ ప్లేయర్ని పక్కన పెట్టినటువంటి విధంగానే ఇక్కడ క్రీస్తు ప్రభువునే స్వయముగా మనము పక్కన పెడుతున్నాము అన్నటువంటి విషయాన్ని గమనించాలి. అందుకే ఒక గొప్ప గీతాకారుడు చెబుతున్నాడు, ఇదిగో క్రీస్తు ప్రభువుని మనలోనికి ఆహ్వానించడం కంటే మనమే ఆయనలో ప్రవేశం చేయడం మంచిది అంటున్నాడు. ఎంతగా ఆకలింపు చేసుకోవడం కంటే కూడా ఆయనలో మనము ప్రవేశం చేయడానికి ప్రయత్నం చేస్తే గొప్పగా ఉంటుందని చెప్తున్నారు. కానీ దానికి భిన్నముగా క్రీస్తే మనం నిజంగా ప్రవేశం చేస్తే అది గొప్పగా ఉంటుంది. ఆయనలో మనం ప్రవేశం చేయడం కంటే కూడా ఆయనను మనము అలో చేయాలి. యూ నీడ్ టు అలో జీసస్ క్రైస్ట్ టు గెట్ ఇన్ టు. నీలోకి ప్రవేశించడానికి అన్ని వసతులను కూడా నీవు ఏర్పాటు చేయాలి.
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనం విన్నటువంటి ఈ సువిశేషము కూడా క్రీస్తు ప్రభు యొక్క దైవత్వమును గురించి, దైవత్వం నిరూపణ చేయడంలో ఆయన పడినటువంటి వ్యయ ప్రయాసం గురించి మనం వింటున్నాం. కానీ నేను చెప్పినటువంటి విధంగా అది నిరంతర ప్రక్రియ, అది నిరంతర ఘర్షణ. ఎప్పటి వరకు అంటే మనము జీవితాంతం వరకు కూడా ఉండబోతుంది. కొంతమంది విశ్వసిస్తారు, మరి కొంతమంది వ్యతిరేకిస్తారు. కొంతమంది నమ్మకం కలిగి ఉంటారు, మరికొంతమంది తిరస్కార భావనతో క్రీస్తు ప్రభువుని కాదనుకుంటారు. అలాంటి ఆలోచనే ఒక ఇద్దరి తత్వవేత్తల మధ్య జరిగింది. బ్రిటిష్ థియోలాజియన్ ఒకరు మరియు బ్రిటిష్ హిస్టారియన్ అన్నటువంటి వారి ఇరువురి మధ్య. ఒకని పేరు హిస్టారియన్ అంటే చరిత్రకారుడు, ఆయన పేరు హెచ్జి వెల్స్ అనేటువంటి ఆయన. అయితే క్రీస్తు ప్రభు నమ్ముకున్నటువంటి థియోలాజియన్ ఆయన పేరు సిఎస్ లూయిస్ అనేటువంటి వారి ఇద్దరు. అయితే వారిద్దరి మధ్య ఏం జరుగుతుందంటే, ఈ హిస్టారియన్ చరిత్రకారుడు ఏం చెప్తున్నాడంటే, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ టీచర్ అని చెప్తాడు. ఈ చరిత్రకారుడు జీసస్ క్రైస్ట్ ఈజ్ ద వరల్డ్ గ్రేటెస్ట్ టీచర్. అయితే నేను ఐ విల్ నాట్ బిలీవ్ హిమ్ అని చెప్తాడు. ఈ ప్రపంచ ప్రఖ్యాత గొప్ప బోధకుడు యేసు ప్రభువు, కానీ ఆయన నేను నమ్మనని ఈ చరిత్రకారుడు చెబుతున్నాడు. దానికి భిన్నముగా, దానికి జవాబుగా ఈ లూయిస్ అయినటువంటి థియోలాజియన్ అంటే వేదాంతి ఏం చెబుతున్నాడంటే, ఇదిగో ఒకవేళ ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప బోధకుడు యేసు ప్రభు అని నువ్వు చెప్పినప్పుడు ఆయనలో ఉన్నటువంటి దైవత్వమును నీవు అంగీకరించి తీరాలి. ఒకవేళ నీవు దైవత్వమును అంగీకరించకపోతే నీ దగ్గర కొన్ని ఆప్షన్స్ ఉండి తీరాలి. అవి ఏమిటంటే 4 ఆప్షన్స్, 4 అవకాశాలు, అంటే ఆలోచన చేయడానికి ఉన్నటువంటి అవకాశంలో ఆయన చెబుతున్నాడు. ఇఫ్ యూ డు నాట్ బిలీవ్ ద డివినిటీ ఇన్ జీసస్ క్రైస్ట్, యూ హ్యావ్ దీస్ ఆప్షన్స్ ఫర్ యూ అని. అవి ఏమిటంటే, హీ మస్ట్ బీ ఎ ఫూల్, యేసు ప్రభువు ఒక అవివేకాన్న నువ్వు అంగీకరించాలి. లేకుంటే ఆయన ఒక మ్యాడ్ మ్యాన్, ఒక పిచ్చివాడన్నగా నీవు అంగీకరించాలి. చివరిగా ఆయన ఒక డెవిల్, అంటే దైవము లేదు అన్నప్పుడు దైవానికి వ్యతిరేకము సైతాను, కాబట్టి సైతానన్నా నువ్వు అంగీకరించాలి. కాబట్టి నీ దగ్గర యేసు ప్రభు ఒక అవివేకి, ఒక పిచ్చివాడు, మూడవదిగా ఆయన సైతాను అన్నటువంటివి నీవు అంగీకరించాలి లేదా కాదనుకోవాలి. ఇక్కడ నీవు ఈ 3 కాదనుకున్నప్పుడు దైవత్వము కౌలినటువంటి గొప్ప ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప ఆ బోధకుడు అన్నప్పుడు దైవత్వాన్ని నీవు అంగీకరించాలి అని చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఇది చాలా గొప్ప విశిష్టమైనటువంటి భావన. ఇదొక దేవుణ్ణి అంగీకరించడం ఎలా అన్నటువంటి విషయాన్ని మనకు నేర్పుతోంది. యేసు ప్రభువుని ఎందుకు మనం అంగీకరించాలి, ఎందుకు ఆయన్ని పూజించాలి, ఎందుకు ఆయన మనము ఆరాధించాలంటే ఇదే. ఆయన ఒక మనిషి కాదు, ఆయన ఒక అవివేకి కాదు, ఆయన పిచ్చిబట్టినటువంటి బోధల్ని చేయలేదు. దానికన్నిటికంటే భిన్నముగా ఆయన సైతాను కాదు. కాబట్టి యేసు ప్రభువు మాత్రమే ఈ లోక రక్షకుడు, యేసు ప్రభు మాత్రమే దేవుడు, యేసుక్రీస్తునందు తప్ప వేరొకని యందు రక్షణ లేదు అని మనం నమ్మాలి, విశ్వసించాలి. నమ్మినటువంటి దాన్ని సొంతం చేసుకుని అనుభవముగా మార్చుకొని అందరికీ 10గురికి పంచడం కోసమే క్రైస్తవుడిగా నిన్ను నన్ను ఎన్నుకొని ఉంటున్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నాడు యూదా మతాధికారులు, నేడు మనకందరికీ కూడా తెలిసినటువంటిదే. అయితే నీ విశ్వాసం, నీ అనుభవమే యేసు ప్రభువులో ఉన్నటువంటి దైవత్వాన్ని నిరూపించబోతుంది. కావున దైవత్వము, క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి దైవత్వపు విలువలను సొంతం చేసుకొని, దైవత్వమును ఆకలింపు చేసుకొని ఆయన వలె రూపాంతరం చెందడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి పట్టణములు విన్నటువంటి విధముగా మన కష్టములు, మన ఇబ్బందులు క్రీస్తు ప్రభువు కోసం జీవించేటువంటి ఈ ప్రక్రియలో ప్రభువైనటువంటి దేవుడు మనందరి పక్షమున ఉండబోతూ ఉన్నాడు. ప్రభు నా కానుక, అవనిలోనే నాదు కోరిక. అందుకో ప్రభు నా కానుక, అవనిలోనే నాదు కోరిక. పూజింతు మదిలో నిన్నిక, పూజింతు మదిలో నిన్నిక. జీవింతు నిత్యము నిన్ను విడువక, జీవింతు నిత్యము నిన్ను విడువక.
నా సర్వం సకలము నీవేగా, నా జీవము ప్రాణము నీవేగా, నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను, ఫలింపవరము నీయుమా, ఫలింపవరము నీయుమా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. దయామేడమైన ఓ సర్వేశ్వర, నీ పీఠము వద్ద నిలిచి నీకు యోగ్యమైన సేవలు అందించు భాగ్యమును మాకు దయచేయము. ఈ బలి అర్పణలో సదా పాల్గొనుచు మేము నిత్య రక్షణను పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలుపవలనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్మ కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములోనున్న పేదలను బాధితులను జాలితో ఆదరింపగలుగుదుము. కావున అగణిత దూతలతో ఏకమై మేము స్తుతి గీతములతో నిన్ను ఘనపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్న, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధము నీవు మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీ కృతజ్ఞతావందనమును చెప్పి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, నీ ఉత్థానమును
చాటెదము, నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు, జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమును చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లి మరే మాతతోను, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం విన్నటువంటి ఉపోద్ఘాతము మరియు ప్రసంగము నుండి దైవత్వమును నిరూపించుకోవడం అంటే నమ్మకం లేనటువంటి ఒక వ్యక్తికి విశ్వాసము కలిగించడం, ఇది చాలా కష్టతరమైనటువంటి పని. ఇదిగో ఒకరు కాదంటారు, మరొకరు అవునంటారు. కానీ మనం జీవించేటువంటి జీవన విధానము ద్వారా ప్రభువు అదే స్వయముగా తన మాటల్లో చెప్పాడు. ఇదిగో నేను చెప్పేటువంటి మాటలు మీకు నమ్మ సాధ్యము కానప్పటికీ, కానీ నేను చేస్తున్నటువంటి ఈ సూచక క్రియలు సత్కార్యములను బట్టైనా నేనే దైవమని మీరు గ్రహించండి. వ్యక్తిగత జీవితము ఎంత గొప్పగా దేవునికి సమర్పించబడాలంటే మన మాటలు, మన క్రియలు, మన ఆచరణతో కూడినటువంటి జీవన విధానము అంత పరిపూర్తిగా దేవునికి సమర్పణ చేయబడాలి. మరి ముఖ్యముగా మనం గమనిస్తున్నాం, నేటి పరిస్థితులు అంత సౌలభ్యముగా లేవు, అనుకూలముగా అస్సలు లేవు. అయితే ఎంతగా దేవుడు మన నుండి కోరుకుంటున్నాడో, మనం ఎంత గొప్పగా జీవిస్తే అంత గొప్పగా క్రీస్తులో ఉన్నటువంటి దైవత్వమును ఇతరులకు పంచగలుగుతాము అనేటువంటి ఆలోచన విధానముతో తండ్రి అయినటువంటి దేవునికి, అంటే ఈ పరిచర్య చేసేటువంటి క్రమంలో ఎల్లప్పుడూ తోడుగా ఉండమని ఆయన సహాయంను అర్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి నీ కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులోను మమ్ము రక్షింపము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తుని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నన్ను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము
ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్నెన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించి పరలోకపు విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమద్భుత విందు. రయమునరారి ప్రియమునరారి విందులోన పాల్గొనరారే. రయమునరారి ప్రియమునరారి విందులోన పాల్గొనరారే. చేకునరారే లోకునరారే భక్తితో గైకొనరారే. చేకునరారే లోకునరారే భక్తితో గైకొనరారే. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోకపు విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమద్భుత విందు. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించగరండి. ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరింపగారండి. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించగరండి. ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకునరారే లోకునరారే భక్తితో గైకొనరారే. చేకునరారే లోకునరారే భక్తితో గైకొనరారే. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోకపు విందు. పునీత ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మ నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలోని కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విన్నాదరించండి. మీ గాయం లోపల నన్ను దాచుకునండి. నేను మీ ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాకు నిత్య రక్షణదాయకమైన ఈ దివ్య ఫలములు మాకు భద్రతను వసగునుగాక. పవిత్రమైన ఈ బలి సకల కీడుల నుండి మమ్ము రక్షించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు, నరులకై విలపించిన జరేయుడు. ఆ దేవుడు చిందించిన హృదయధారలే ఈ జగతికి విమోచించు జీవధారలు. సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు, నరులకై విలపించిన జరేయుడు. ఆ దేవుడు చిందించిన హృదయధారలే ఈ జగతికి విమోచించు జీవధారలు. సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు. నిరపరాధి మౌనముని దీనుడాయను, మాతృమూర్తి వేదనలే ఓదార్చెను. నిరపరాధి మౌనముని దీనుడాయను, మాతృమూర్తి వేదనలే ఓదార్చెను. అపవాది అహంకారమనచి త్రోసెను, అపవాది అహంకారమనచి త్రోసెను. పగవారిని పరదేశుకై ప్రార్థించెను, ప్రార్థించెను. సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు, నరులకై విలపించిన జరేయుడు. ఆ దేవుడు చిందించిన హృదయధారలే ఈ జగతికి విమోచించు జీవధారలు.